హలో ఫ్రెండ్స్, రానున్న రోజుల్లో మనకి ముక్కోటి ఏకాదశి అయితే రాబోతుంది కదండి. ఈ ముక్కోటి ఏకాదశిని మనము వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తాము. అయితే ఈ ఏకాదశి రోజు నాడు ఉపవాసం ఎలా చేయాలి, స్వామివారిని ఏ విధంగా పూజించుకోవాలి, ఆ శ్రీ మహావిష్ణువుని మనము ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటాము కదా. అలా దర్శించుకోవటం గల విశేషం ఏమిటి, ఈ ముక్కోటి ఏకాదశి రోజు నాడు జాగరణ ఉండాలా అన్నది అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అయితే ముందుగా వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకోవాలి అనుకుంటే, పద్మపురాణం ప్రకారం పూర్వము ముర అనే రాక్షసుడు స్వయంగా శ్రీ మహావిష్ణువు నుంచి రూపాన్ని సంచరించుకొని దేవతలందరినీ బాధించడం మొదలు పెట్టడం చూసి ఇక అతని బాధలను భరించలేక దేవతలందరూ కలిసి ఎవరైతే ముర అనే అసురుడిని ప్రసాదించారో స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి మేము ఆ మురిని యొక్క బాధలను భరించలేకపోతున్నాము, అతడు నీవు ప్రశంసించుకున్న రూపం కాబట్టి మేము వాడిని ఏమీ చేయలేకపోతున్నాము అని ఆ దేవతలందరూ కూడా విష్ణుమూర్తితో తమ బాధలని విన్నవించుకుంటారు. అది అంతా విన్న విష్ణుమూర్తి ఇక మురిని సంహరించాలని అనుకుంటాడు. కానీ మురునికి ప్రసాదించిన శక్తుల కారణంగా అతనిని సంహరించడం అంత సులువైన పని కాదు. ఎందుకంటే మురునిని సంహరించాలి అంటే ప్రత్యేకమైన అస్త్రం కావాలి అని ఆ శ్రీ మహావిష్ణువు ఆలోచించగా, అతనిని ఏ ఆయుధము ఏమీ చేయలేవు, అతను కోరుకున్న వరము అలాంటిది. అందుకనే ఆ శ్రీ మహావిష్ణువు ఒక పథకం వేసి వెంటనే బద్రిక ఆశ్రమంలోని హైమావతి అనే గృహంలోకి ప్రవేశిస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు. అంతటా ఆ ముర అనే రాక్షసుడు శ్రీ మహావిష్ణువు గృహలోకి తనని చంపటానికి వచ్చాడని తెలుసుకున్న మురుడు ఆ శ్రీ మహావిష్ణువుని తానే చంపాలి అనుకుని అతను కూడా హైమావతి గృహంలోకి ప్రవేశిస్తాడు. సరిగ్గా మురుడు విష్ణుమూర్తిపై దాడి చేసే సమయంలో విష్ణువు యొక్క శరీరం నుండి ఒక స్త్రీ ఉద్భవిస్తుంది. తన కంటి చూపులలోనే మురుడిని కాల్చేస్తుంది ఆ స్త్రీ. ఈ విధంగా మురుడిని అనే రాక్షసుడిని ఎలాంటి ఆయుధం లేకుండా కేవలం ఒక స్త్రీ కంటి చూపుతోనే భస్మం చేయబడ్డాడు ఆ మురుడు. అప్పుడు ఆ దేవతలందరూ కలిసి తమను రక్షించిన ఆ స్త్రీకి ఏకాదశి అని నామకరణం చేయగా, దేవతలందరూ కూడా ఏదైనా వరం కోరుకో అని అడుగుతారు ఆ స్త్రీ. అప్పుడు ఆ స్త్రీ, స్వామి నాకు ఏకాదశి అనే నామంతో పాటు సంవత్సరంలోని 24 ఏకాదశులలో ఈ రోజు నాడు అంటే ఈ ముక్కోటి ఏకాదశిని అత్యంత శక్తివంతముగా చేసి ఎవరైతే ఉపవాసం చేస్తారో వారికి పాపముల నుండి విముక్తిని కలిగి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగేలాగా అనుగ్రహించమని కోరుతుంది ఆ ఏకాదశి అనే స్త్రీ. అందుకు అంగీకరించిన ఆ శ్రీ మహావిష్ణువు, నీ కోరిక నెరవేరుతుంది. ఈ ధనుర్మాస శుక్ల ఏకాదశి నాడు నేనే స్వయంగా భక్త కోటిని సందర్శించి నియమ నిష్టలతో ఉపవాసం ఉండి నన్ను పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలాగా చేస్తాను అని అభయమిస్తాడు శ్రీ మహావిష్ణువు. ఆ తర్వాత ఆ స్త్రీ శక్తి వెంటనే స్వామిలో లీనమైపోతుంది. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి కదండి. ఈ 24 ఏకాదశుల్లో తిథి చాలా పవిత్రమైనదే, కానీ వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం ఉండదు అని అంటారండి. ఎందుకంటే మిగతా 23 ఏకాదశుల్లో చాంద్రమానం ప్రకారము లెక్కిస్తే వైకుంఠ ఏకాదశిని మాత్రమే సౌరమాన్యం ప్రకారము లెక్కిస్తారని అంటారండి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశిని ధనుర్మాస శుద్ధ ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశి అని లేదా ముక్కోటి ఏకాదశి అని అంటారండి. ఈ రోజు నాడు వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో నిండిపోయి ముక్కోటి జనంతో నిండి ఉంటాయి. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశితో సమానమని అంటారండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు నాడే అమృతము ఆలాహలము కూడా ఈ 2 పుట్టాయని అంటారండి. ఈ రోజు నాడే శివుడు ఆలాహలాన్ని తన కంఠంలో దాచుకున్నాడని కూడా అంటారండి. అలానే మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించింది కూడా ఈ రోజు నాడే అని అంటారండి. అందుకని ఈ రోజు నాడు గుడికి వెళ్ళి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని అంటే శ్రీ మహావిష్ణువుని మనం దర్శించుకున్నా సరే చాలా మంచి పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. అందుకనే ఈ ముక్కోటి ఏకాదశి రోజు నాడు మానవులు, దానవులు, దేవతలు అందరూ కూడా ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని అయితే దర్శించుకుంటారండి. ఆ శ్రీ మహావిష్ణువుని ఈ రోజు నాడు భక్తి శ్రద్ధలతో
ఉపవాసం ఉండి జాగరణ చేస్తూ స్వామివారిని పూజించినట్లయితే మనకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందండి. అందుకోసమే ఈ ఏకాదశి రోజు నాడు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవాలి. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. అలా ఉండలేని వాళ్ళు అన్నం తప్పించి వేరే ఆహారం ఏదైనా తీసుకోవచ్చండి. ఈ ఏకాదశి రోజు నాడు అన్నం మాత్రం ముట్టకూడదండి. వేరేగా గోధుమ రవ్వతో కానీ ఏదైనా చేసిన ఆహారాన్ని అయితే తీసుకోవచ్చు. లేదు అనుకుంటే పాలు పళ్ళు ఇలాంటివైనా తీసుకోవచ్చునండి. ఉండగలిగిన వాళ్ళు జాగరణ కూడా చేస్తే చాలా మంచిదండి. ఇలాగ ముక్కోటి ఏకాదశి రోజు నాడు ఉపవాసము, జాగరణ, హరినామస్మరణతో, హరి కీర్తనలతో స్వామివారిని పూజించామంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందండి. అందుకనే ఈ ముక్కోటి ఏకాదశి రోజు నాడికి అంత విశిష్టత అయితే ఉన్నదండి. ఇంతే ఫ్రెండ్స్, ముక్కోటి ఏకాదశి విశిష్టత. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.